రాముడు కూడా ఇద్దరు ఆడవాళ్ళని చూశాడు, తన తల్లిని భార్యని. నేను అనాథని, నా భాగ్యాన్ని చూశాను. నేను రాముడి కంటే గ్రేట్. ఏట్రా పిన్నొచ్చింది, పిన్న నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఈ సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయినాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2025లో ఈ 3 మూవీస్లో ఈ పండక్కి ఆడియన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది అబ్సల్యూట్లీ సంక్రాంతికి వస్తున్నాం. వై? ఎందుకు? ఏమిటి ఇందులో ఉన్న అంత స్పెషల్ క్వాలిటీ ఏముంది? ఎందుకు జనాలు ఎగబడి చూస్తున్నారు ఈ మూవీని? ఈ మూవీలో జనాలకు నచ్చే క్వాలిటీస్ ఏమున్నాయి? ఈ మూవీ జనాల్ని ఎందుకు ఆకట్టుకుంటుందో 5 పాయింట్స్ మాట్లాడుకుందాం. టాప్ 5. ఓకే, మాట్లాడుకుందాం డీటెయిల్గా, ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం క్లియర్ కట్గా. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడైతేనే మాకు కొంచెం బూస్ట్, ఎనర్జీ, ఉత్సాహం మాకు లభిస్తుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేయాలని మా మనవి. ఓకే, వెల్కమ్ టు సీకే థాట్స్. లెట్స్ టాక్ అబౌట్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ. ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ జాన్ 14, 2025లో రిలీజ్ అయింది. ఏమ్రా మాము, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? అంటే తమరు ఎన్ని రోజుల నుంచి ఇంట్లోకి వెళ్ళి బయటికి రావట్లేదు కదా, అందుకే ఛానల్ని కొంచెమన్నా గ్రోత్ చేద్దామని నేను వచ్చిన. లేదురా, నాకు కొంచెం పని ఉండే. పని ఉందా? అంటే మూవీస్ ఏవి చూడలేదా సంక్రాంతికి? చూడలే, అందుకే రివ్యూలు ఇవ్వలే. ఓకే, అంటే ఇప్పటి నుంచి ఇస్తావా లేదా? మళ్ళీ నేనే నడుపుకోవాలి, మెల్లగా స్టార్ట్ చేసుకోవాలి. ఇస్తా, నేనే ఇస్తా. ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? అదే సంక్రాంతికి వస్తున్న మూవీ జనాలు ఎగబడి చూస్తున్నారు కదా, అంటే బ్లాక్ బస్టర్ అయింది. సో అది ఎందుకు బ్లాక్ బస్టర్ అయింది, ఆ మూవీని ఎందుకు ప్రిఫర్ చేస్తారు, ఎందుకు ఆ మూవీని ఎక్కువగా చూస్తుర్రు అండ్ ఎందుకు చూడాలి అనే పాయింట్స్ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఆడియన్స్కి. అవునా, నువ్వు చెప్తావా? నేనే చెప్తా. సరే చెప్పు. ఓకే, లెట్స్ సీ. చూడు, నేనే చెప్తా. ఫస్ట్ పాయింట్, వెంకీ. అబ్సల్యూట్లీ వెంకీ మామ. ఎందుకంటే తన కామెడీ టైమింగ్, తన పర్ఫార్మెన్స్, అందులోకి తన ఎక్స్ప్రెషన్స్ అండ్ తన బాడీ లాంగ్వేజ్, వీటి అన్నిటితోటి జనాలకు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలో దానికంటే 100 టైమ్స్ ఇచ్చాడు తన పర్ఫార్మెన్స్ తోటి. అండ్ తనకు ఫ్యామిలీలో ఎప్పటి నుంచో ఒక ఒపీనియన్ ఉంది, ఏమంటే తన ఫ్యామిలీ హీరో అని. ఫ్యామిలీ ఆడియన్స్కి తనకున్న బాండింగ్ అలాంటిది. మరి ఒక రాజా, ఒక సంక్రాంతి, ఒక వసంతం, ఒక సూర్యవంశం, ఇలాంటి సినిమాలు ఓల్డ్ పీపుల్, ఫ్యామిలీ ఆడియన్స్ చాలామంది ఇప్పటికీ ఓన్ చేసుకుంటారు వెంకటేష్ గారిని. ఆ మూవీస్లలో చూసి ఇప్పటికీ ఆ మూవీస్ చూస్తున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ ఎందుకండి, మా అమ్మనే రోజు చూస్తుంది ఆ మూవీస్ అన్నీ. సంక్రాంతికి వస్తున్నాం, వసంతం, సూర్యవంశం, ఇవైతే పిచ్చి పిచ్చగా చూస్తుంది ఇప్పటికీ కూడా. యూట్యూబ్లో పెట్టుకొని అప్పుడప్పుడు చూస్తుంటుంది. అది అలాంటిది తను చాలా ఏళ్ళ తర్వాత ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో వస్తున్నాడంటే అబ్సల్యూట్గా వెళ్తారు. అదే మెయిన్ రీజన్ అంత కలెక్షన్స్ రావడానికి మన వెంకీ మామని ప్లస్ ఈ మూవీకి. సెకండ్, ఇద్దరు హీరోయిన్స్. మీనాక్షి గారు చాలా బాగా చేశారు, ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడు చేయలేదు. మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది అయితే ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ గురించి. అంటే మీనాక్షి గారిని తక్కువ చేయట్లేదు, తన క్యారెక్టరైజేషన్ అంతవరకే పరిమితమైంది కాబట్టి తను అబ్సల్యూట్లీ బాగానే చేసింది. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు, తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది 4 కిడ్స్కి తల్లి అని ఎవరో ఆ క్యారెక్టర్ రిజెక్ట్ చేసిరంట. బట్ తను మాత్రం ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ యాప్ట్ అయింది. అంటే మనం ఎప్పుడు ఆలోచించాం, మనం 4 పిల్లల తల్లి అది ఇదని, జస్ట్ తన పర్ఫార్మెన్స్ చూస్తాం. ఎంత బాగా పుల్ ఆఫ్ చేసిందంటే తన క్యారెక్టర్ని. ఆ ఆవకాయ సీన్ ఏదైతే ఉందో అదొక్కటి చాలు తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పడానికి. దానికైతే పగలబడి నవ్వుకున్నారు అందరూ. ఆ సీన్లో చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అంతే ఎనర్జెటిక్గా హోల్ మూవీ మొత్తం క్యారీ ఆన్ చేసింది తను. తనకి ఇంతవరకు ఏ మూవీ పర్లేదు తెలుగులో ఇంత పర్ఫెక్ట్గా తన క్యారెక్టరైజేషన్ మీద. దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ. అండ్ కౌశల్య కృష్ణమూర్తి కూడా చేసింది, కానీ అంత రికగ్నైజ్ రాలేదు తనకు. దీని ద్వారా వచ్చింది. అండ్ ఐ హోప్ చాలా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. అండ్ థర్డ్, కిడ్. ఈ పిల్లాడు ఉన్నాడు కదా, బుల్లిరాజు. ఈ కిడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో తిని మాత్రం సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్ళాడు. ఆ కిడ్ క్యారెక్టర్ ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసిందంటే ఆ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి అందరి ఫేస్లలో నవ్వులు చూశాను నేను, అది ఆడియన్స్ ఫేస్లో. అంటే తన పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో ఆకట్టుకుంది అందరినీ. తను మాట్లాడేది బూతులైనా ఆడియన్స్ ఎందుకంత కనెక్ట్ అయ్యాయంటే ప్రతి ఇంట్లో అలాంటి ఒక క్రేజీ క్యారెక్టర్ ఉంటుంది. అంటే బూతులు మాట్లాడరు, కానీ వాడు చేస్తే కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి, నవ్వు తెప్పిస్తాయి వాడు మాట్లాడే మాటలు. అలాంటి క్యారెక్టర్ సినిమాలో ఉండేసరికి ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయింది. అందరు అంటుండొచ్చు తను మాట్లాడేది బూతులుగా బ్రో ఎట్లా కనెక్ట్ అయిందని. ఇదే రీజన్. ప్రతి ఇంట్లో అలాంటి విచిత్రమైన క్యారెక్టర్ కూడా ఉంటాడు, చిన్నపిల్లాడు, వాడు క్రేజీగా ఉంటాయి వాడి మాటలు.
అందుకే అంత బాగా కనెక్ట్ అయింది. అండ్ తను సారీ కూడా చెప్పాడు, ఇలాంటివి మీరు చేయకండి, నేను బూతులు ఎక్కువ వాడానని అందరూ నన్ను అంటున్నారు, ఇట్లా నెగిటివ్గా తీసుకోకండి, జస్ట్ అది క్యారెక్టరే అని ఎంత క్యూట్గా చెప్పాడు. నాకైతే నచ్చేశాడు. అండ్ దట్స్ ఇట్. ఆ క్యారెక్టర్ వల్ల కూడా మూవీకి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఫోర్త్ వన్, డ్రామా అండ్ ఎగ్జిక్యూషన్, టైమింగ్. ఈ మూడు ప్రాపర్గా బ్లెండ్ అయ్యాయి మూవీలో. ఎలా అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ తీసుకున్నాం, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ మధ్యలో బాండింగ్ ఉండాలి. ఆ బాండింగ్ ప్రాపర్గా వర్కౌట్ అయితేనే మూవీ ప్రోగ్రెస్ అయ్యే విధానం ఆడియన్స్కి నచ్చుతుంది. అలానే ఈ మూవీలో వర్కౌట్ అయింది అదే. ఆ సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది కదా, ఆ సిచ్యువేషనల్ కామెడీ ఈ మూవీలో బాగా వర్కౌట్ అయిందని నేను చెప్తా. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్, ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ, సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ, ఆ తండ్రి క్యారెక్టర్ కానీ, అదే హీరోయిన్ వాళ్ళ తండ్రి, హీరోయిన్ వాళ్ళ ఇంట్లో జరిగే సిచ్యువేషనల్ కామెడీ కానీ అన్నీ ప్రాపర్గా వర్కౌట్ అయ్యాయి. ఆ వర్కౌట్ అవ్వడమే కాదు, వాళ్ళందరి మధ్యలో టైమింగ్, ఆ టైమింగ్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ డ్రామా ప్రాపర్గా వర్కౌట్ అయింది, అది నేను చెప్తాను. అందుకే అందరికీ కనెక్ట్ అవుతున్నాయి సీన్స్, అండ్ నవ్వడానికి అదే రీజన్, అండ్ ఆడియన్స్ని పుల్ చేయడానికి కూడా మెయిన్ రీజన్స్ అవే. నవ్వుకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కుదిరాయి ఈ మూవీలో. దట్స్ వై ఆడియన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్ వచ్చేసి అనిల్ రావిపూడి. తన డైరెక్షన్ స్కిల్స్, తన క్రియేటివిటీ, కామెడీ టైమింగ్, ప్రజెంటేషన్, అదే వాళ్ళ కామెడీ టైమింగ్స్ని ప్రాపర్గా క్యాప్చర్ చేయడం, అవన్నీ మన అనిల్ రావిపూడికే చెందుతాయి. ఈ మధ్య ప్రతి ఒక్కరూ తన మూవీస్ని క్రింజ్ మూవీస్ అంటున్నారు, కానీ ఉంటాయి. F3 తోటి ఎక్కువ క్రింజ్ అయిపోయింది తన మూవీస్. అంతకుముందు చాలా మంచి మూవీస్ వచ్చినాయి తన నుంచి, అన్ని బ్లాక్ బస్టర్స్. F3 ఒకటి కొంచెం క్రింజ్, అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. బట్ తనకు ఆడియన్స్ పల్స్ తెలుసబ్బా, అంటే తను ఏ టైంలో రావాలి, ఎలా ప్రాపర్గా రాసుకోవాలి మూవీని, ఆడియన్స్కి ఏవైతే నచ్చుతాయి, అది కూడా ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి. తన టార్గెట్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ మీదే. ఏ టైంలో వస్తే ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది ఈ మూవీ, అవన్నీ తనన్నీ ఫిక్స్ అయిపోతాడు ఫస్టే. దట్స్ వై హీఈస్ ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్. ఎవరైనా సరే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని గ్యాదర్ చేయాలంటే అంత ఈజీ కాదు. అంటే ఒక మూవీలో కమర్షియల్ ఉండాలి, ఫన్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, కమర్షియల్స్కి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ ఉండాలంటే ఒక జోన్రా తీసుకురావాలి. ఆ జోన్రా చాలామంది డైరెక్టర్స్కి వర్కౌట్ కాదు. అనిల్ రావిపూడికి ఈ కామెడీ అనేది తన హుక్ పాయింట్, తన స్ట్రెంగ్త్. దాన్ని బేస్ చేసుకొని ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, సిచ్యువేషనల్ కామెడీ జనరేట్ చేయడంలో కానీ తను చాలా ఆరితేరున్నాడు. దట్స్ వై హీఈస్ ద సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఏ డైరెక్టర్కైనా సినిమా ఎంత గొప్పగా తీసామన్నది కాదు, ఎవరికి రీచ్ అయింది, మన ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి పర్ఫెక్ట్గా రీచ్ అయిందా లేదా, నేను తీసింది వాళ్ళకి నచ్చుతుందా లేదా, అది చూసుకోవాలి ఫస్ట్. అట్లయితేనే సక్సెస్ఫుల్ డైరెక్టర్. తన డైరెక్టర్ కొందరు ఉంటారు, తనకంటే ఎవరు బాగా తీయలేరని తనకి ఇష్టం వచ్చింది తీసేస్తారు. రే, ఎవరి గురించి చెప్తున్నావురా? బేసిక్ చెప్తున్నారా, కొందరు ఉంటారని చెప్తున్నా. వాళ్ళు ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు చేసి ఆ తర్వాత అనవసరమైన ఫుటేజ్లు తీసుకొచ్చి అనవసరమైన లెంత్ పెంచేసి మూవీని ఒక క్లారిటీ లేకుండా ముందుకు వెళ్ళిపోతూ, దట్స్ నాట్ ప్రాపర్ వే. తను అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆ మూవీ అదే సంక్రాంతికి వస్తున్న మూవీ డ్యూరేషన్ అనేది 2 hours 27 minutes ఏమో వచ్చిందంట. అందులో 2 hours 22 minutesకో 20 minutesకో చేశాడంట. అంటే 5 to 7 minutes కట్ అయింది. అదే రన్ టైం ఓన్లీ 5 minutes అంటే ఓకే, 5 minutes 6 minutes 7 minutes ఉండే, మరీ 2 hours 1 hour అంటే కష్టం. అది తప్పు అంటున్నాను, అలా చేయకూడదు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ ఉండాలి, అది నేను చెప్పాలనుకుంటున్నది. అండ్ ఈ మూవీకి మొత్తం మెయిన్ ప్లస్ అంటే అనిల్ రావిపూడి గారు అండ్ వెంకీ. ఆబ్వియస్గా డైరెక్టర్ ఇస్ పిల్లర్, అనదర్ పిల్లర్ ఇస్ వెంకీ మామ, ఐశ్వర్య రాజేష్ అండ్ దట్ కిడ్. ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు, ఆ క్యారెక్టర్స్కి అంత స్కోప్ లేవు, బట్ వాళ్ళ వల్ల కూడా కామెడీ జనరేట్ అయింది. అనిల్ రావిపూడి గారి డెసిషన్స్ అండ్ తన క్రూ అండ్ క్యాస్ట్ని ప్రాపర్గా పిక్ చేసుకోవడం, అండ్ వాళ్ళతోటి ఆ టైమింగ్ని జనరేట్ చేయించడం, ఆ సిచ్యువేషనల్ కామెడీని జనరేట్ చేయించడం, అవి ప్రాపర్గా వర్క్ అయ్యేలా చూసుకోవడం. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చితే లేదా అని నాకు కూడా ఒక ఒపీనియన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏం బ్రో మాము, వీడియోస్ బాగానే చేసినావు కదా? పర్లేదు, బాగానే చేసినావు. బాగానే చేసిన, నీకంటే బాగా చేసినారా? అవునా? సరే చూద్దాం, నేను నెక్స్ట్ వీడియోతో దిగుతా, చూసుకుందాం. నువ్వు నేనా? వీక్ నువ్వులే.